కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నుంచి గురువారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐటీసీ, సిఐటీసీ, కాంగ్రెస్, వైఎస్ఆర్, టీయూసీ, సిపిఐ, ఎంఎల్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, మెడికల్ రెప్స్ తదితర అన్ని యూనియన్ల నాయకులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు టి అరుణ్, తాటిపాక మధు, టీకే విశ్వేశ్వరరెడ్డి, బాలపల్లి మురళీధర్, సప్ప ఆదినారాయణ, ఏవి రమణ, బేబీ రాణి, జోజీ, కస్సే రాజేష్ తదితరులు కోటిపల్లి బస్టాండ్ వద్ద నుంచి శ్యామల సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా కోటగుమ్మం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికులను బానిసలుగా మార్చుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని రద్దు చేయడంతో పాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే గద్దె దింపటానికి కూడా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నాయకులు కూండ్రపు రాంబాబు, కొండలరావు, పవన్, కొమ్మోజు, దుర్గారావు, దాది గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కూడా రద్దు చేసి ఇవాళ భూస్వాములకి వ్యవసాయ కూలీల్ని తాకట్టు పెట్టినటువంటి విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పని దేశవ్యాప్త సమ్మె తూర్పుగోదావరి జిల్లాలో జయప్రదంగా జరుగుతోంది. రాజమండ్రిలో వేలాది మంది సమ్మె చేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రజా వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోండి, లేకపోతే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని చెప్పని గట్టి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భారత కార్మిక బంద్ ఈరోజు స్వచ్ఛందంగా జరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగం లక్షలాది కార్మికులు, బ్యాంకింగ్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, అన్ని రంగాల కార్మికులు కూడా ఈరోజు రోడ్డు మీద స్వచ్ఛందంగా వచ్చి నరేంద్ర మోడీ ఈ విధానం మానుకోవాలని చెప్తున్నారు. బ్రిటిష్ కాలంలోనే కార్మిక హక్కులు ఉన్నాయి, కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆనాడు కార్మిక చట్టాల కోసం పోరాడు సాధించుకుంటే నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కార్మిక హక్కులను, చట్టాలను హరించివేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే లేబర్ కోడ్స్ 4 ప్రవేశపెట్టాడో చాలా దారుణమైన విషయం. కార్మికులకి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా కాలరాసి ఈ 4 కోట్లని పెట్టి ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా దారుణం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచి కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఆదాని అనేటువంటి తన బినామీకి, అలాగే ముఖేష్ అంబానీ అనే ఒక వ్యక్తికి ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్, ప్రభుత్వ సంస్థలు అన్నిటి కూడా ప్రైవేటు పరం చేసి 91 నుంచి మొట్టమొదట 27/1/91లో జరిగినటువంటి మొట్టమొదట చారిత్రక సమ్మె, తర్వాత ఇది 23వ చారిత్రక సమ్మె. మధ్యలో 3 సమ్మెలు 2 రోజులుగా జరిగాయి. అదేవిధంగా ఈ యొక్క సమ్మెల కారణంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కొంతవరకు ఈ యొక్క లేబర్ కోడ్ల విషయంలో వెనకంజి వేయడం జరిగింది.